జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయమందు ఈ రీతిగా మనల్ని దర్శించడానికి దేవుడు ఇస్తున్నటువంటి భాగ్యం కొరకు దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. పరలోకమందు అనేక నివాసములు ఉన్నను తన పెండ్లి కుమార్తె కొరకు ప్రత్యేకముగా ఒక సుందరమైనటువంటి పట్టణమును ఆయన నిర్మించుచున్నాడు. ఆ సుందరమైన పట్టణము గత 2000 సంవత్సరముల నుండి ఆ నిర్మాణము జరుగుతూనే ఉంది. ఆ నిర్మాణము పూర్తి కాబోతుంది. ఒక మనిషి కట్టిన కట్టడానికి ఎంతో విలువ ఈ భూలోకంలో ఉంది. ఒక మానవుడు కట్టిన కట్టడం చూడడానికే మన 2 కళ్ళు చాలట్లేదు. మరి ఇక నిర్మాణకుడే సృష్టికర్త అయితే, ఆ నిర్మాణకుడే దేవుడు అయితే ఆ సుందర పట్టణాన్ని ఊహించగలమా? అందుకే అబ్రహాము గారు కూడా అత్యంత సుందరమైన ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ పరలోకంలో ఈ సుందరమైన పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. కనుక ప్రియనేస్తమా, ఈ సమయంలో నీ కొరకు నిర్మిస్తున్నటువంటి ఆ సుందరమైన ఆ పట్టణంలో ప్రవేశించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పునాదులు గల ఆ పట్టణం వైపు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఇహలోక సంబంధమైన వాటి మీద నువ్వు ధ్యాస కలిగి ఉన్నావా? ఈ సమయంలో పరీక్షించుకుందాం. అబ్రహాము గారు ఏ రీతికైతే పునాదులు గల ఆ పట్టణం వైపు ఎదురు చూచినారో ఆ విధంగానే మనము కూడా పైనున్న వాటిని వెతుకుదాం. పునాదులు లేనిది ఏదైనా ఎప్పటికైనా కూలిపోవలసిందే. పునాదులు లేని దానికి క్షేమం లేదు. పునాదులు లేనిది ఏదైనా ఎప్పటికైనా కూలిపోవలసిందే. కనుక పునాదులు గల ఆ పట్టణం వైపు నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? క్షేమకరమైన ఆ రాజ్యములో ప్రవేశించడానికి నువ్వు ఇష్టత కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు ఇష్టత కలిగి ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఈ రాజ్యములో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు. కాబట్టి దేవుని యొక్క రక్తంలో నీవు కడుగబడి దేవుని యొక్క రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకో. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు నీ పేరు ఉన్నదో లేదో ఒకసారి దేవుణ్ణి అడుగు. ఇంతవరకు అశాశ్వతమైన వాటి గురించి పోరాటం చేస్తూ అక్షయమైన శాశ్వతమైన నూతన సుందర పురమును గురించిన తలంపు కానీ దానిలో నేను ఉండాలని ఆశ కానీ లేకుండా నీవు జీవిస్తున్నవేమో. నేడే ఒక స్థిర నిర్ణయానికి రా. ప్రభు కొరకు జీవించు. ఆ నిత్య నూతనమైన సుందరమైన పట్టణములో ప్రభువుతో నివాసము చేద్దాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ రీతిగా నీ బిడ్డలతో నీ యొక్క వాక్యమును పంచుకోవడానికి నీవు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎవరైతే నీ రాజ్యానికి సిద్ధపడకుండా ఉంటున్నారో వారిని మీరు దర్శించండి. నీ రాజ్యము కొరకు వారు సిద్ధపడినట్లుగా వారి హృదయాలను మీరు ప్రేరేపించండి.
గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వారే అందులో ప్రవేశిస్తారని నీ యొక్క వాక్యం మాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ప్రభా, నీ యొక్క వాక్యమును మేము విని పడచెవును పెట్టకుండా వాక్య ప్రకారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి ప్రభా. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. నీ అమూల్యమైన రక్తము కింద వారిని మీరు భద్రపరచండి ప్రభా. చంటి బిడ్డలకు నీ భద్రత దయచేయండి నాయనా. వృద్ధులకు నీ కాపుదల అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే బాధలో ఉన్నారో, ఇబ్బందులో ఉన్నారో, కన్నీటితో ఉంటున్నారో, ఎవరు ప్రేమ దొరకక నీ వైపు చూస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ వైపు చూసే కనుదృష్టిని వారికి దయచేయండి. నీ సన్నిధిని అనుగ్రహించండి నాయనా. నీకు స్తోత్రములు. విన్న వాక్యం మా హృదయంలో ఫలించడానికి, నూరంతలుగా ఫలాలు రావడానికి సహాయం చేయండి. ఈ సమయంలో మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, భద్రపరచండి. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లించుకొంచును. ఇక చిన్న ప్రార్థనని నీ పాదాల చెంతకి చేరుస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అనేకులు ఈ వాక్యములు విని బలపడులాగన ఈ యొక్క వర్తమానాలను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. ఆ రీతిగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.